ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం యోహాను సువార్త 3:16 చూద్దాం. For God so loved the world that he gave us his only begotten Son, that whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు మనల్ని లోకాన్ని ఎంతగానో ప్రేమించినంత, ఎంతగా ప్రేమించిన పరిమితము లేకుండా మనల్ని ప్రేమించిండు. కాబట్టి ఆ ప్రేమని వ్యక్తపరచడానికి ఆయన కుమారుని మన కోసం పంపించినాడు. సో దేవుడు ఆయన కుమారుని ఎందుకు పంపించిందంటే మనల్ని లోతైన ప్రేమతో ప్రేమించింది. కాబట్టి ఆ ప్రేమని నువ్వు అనుభవించాలంటే ఈరోజు క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నీ సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, యేసు ప్రభు నా కోసము సిలువలో చనిపోయినాడు, మళ్ళీ తిరిగి లేచిందని, ప్రతి నా పాపాలు క్షమించిందని నమ్ముతావో, అప్పుడు ఏమవుతుందంటే ఆ నిత్య జీవము ఈ భూమి మీద నువ్వు అనుభవించగలుగుతావు. ఈ భూమి మీద అనుభవించడమే కాదు, పరలోకంలో కూడా నిత్య జీవం యుగ యుగాలు నువ్వు అనుభవిస్తావు. సో అందుకనే క్రీస్తుని మనము బలంగా నమ్మాలి. ఎప్పుడైతే క్రీస్తుని నమ్మి విశ్వసించి మన హృదయంలో స్వీకరిస్తామో, ఆ రక్షణ అనేది మనలో స్థిరపరుస్తుంది. ఆ రక్షణ మనలో ఎల్లప్పుడూ అది కొనసాగుతుంది. ఆ రక్షణలో మనము ఎల్లప్పుడూ క్రీస్తుతో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద అనుభవించాలంటే, దేవుని ఒక ప్రేమని అనుభవించాలంటే క్రీస్తుని నీ హృదయంలో స్వీకరించాలి. వెన్ వి యాక్సెప్ట్ హిమ్, అంటే క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు రక్షకుడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో నుంచి నిన్ను రక్షిస్తాడు, ప్రతి శాపం నుంచి నిన్ను తొలగించినాడు, ప్రతి పాపంలో నుంచి నేను క్షమించినాడు, ప్రతి అప్పు నుంచి విడిపిస్తాడు, ప్రతి బాధ నుంచి విడిపిస్తాడు, ప్రతి అనారోగ్యం వ్యాధి నుంచి నిన్ను విడిపించి నువ్వు అనేకులకి సాక్ష్యంగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.